శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 38వ సర్గము. మారీచుడు తన పూర్వానుభవమును అనుసరించి బాల్యమునందే శ్రీరామునిలో గల బలపరాక్రమములను గురించి రావణునకు వివరించుట, సీతాదేవిని అపహరించినచో సర్వ వినాశనము తప్పదని హెచ్చరించుట. మారీచుడు రావణుడితో చెప్తున్నాడు, నేను ఒకానొకప్పుడు పర్వత సమానమైన శరీరం కలిగి 1000 ఏనుగుల బలం గలవాడనై పరాక్రమ గర్వంతో ఈ భూమిపై సంచరిస్తూ ఉన్నాను. నల్లని మేఘము వలె ఒప్పుతూ మేలిమి బంగారు కుండలములను కిరీటమును ధరించి పరిగా అనే ఆయుధాన్ని చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను తింటూ తిరగసాగాను. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకానొక రోజు స్వయంగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవించుకున్నాడు. ఓ మహారాజా, నేను యజ్ఞములను నిర్వహించే సమయంలో మారీచుడు చేసే ఆగడములకు నేను చాలా భయగ్రస్తున్నై ఉన్నాను. ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడాలి. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇలా పలికిన తరువాత ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధంగా జవాబు చెప్పాడు. శ్రీరాముడు 12 ఏండ్ల పసిబాలుడు, పైగా అస్త్ర విద్యలలో ఆరితేరినవాడు కాడు. మీరు కోరినచో నేను నా సైన్యంతో అక్కడికి రాగలను. ఓ మునీశ్వర, నేను స్వయంగా చతురంగ బలములతో అక్కడికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన ఆ నిశాచరులను వధిస్తాను. ఆ మహారాజు మాటలను విన్న తరువాత విశ్వామిత్ర మహర్షి ఆయనతోటి ఇలా అన్నాడు. ప్రభు, ఆ రాక్షసుని ఆగడములను అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు. మరి లోకమునందలి ఏ ఇతర బలములకును శక్తి చాలదు. రాజా, యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకొని ఉన్నావు. నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి. నీ మహాసైన్యము సమర్థవంతమైనదే. ఓ పరంతప, దానిని ఇక్కడనే ఉండనిమ్ము. శ్రీరాముడు బాలుడే అయినను చాలా పరాక్రమశాలి. ఆ రాక్షసును నిగ్రహించుటకు అతడే సమర్థుడు. కనుక నేను శ్రీరాముని నా వెంట తీసుకుని వెళతాను. నీకు శుభమే అవును. ఆ విశ్వామిత్ర మహాముని ఇలా పలికి పరమ ప్రీతితో రాజకుమారుణ్ణి వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరాడు. తరువాత ఆ మహర్షి దండకారణ్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞదీక్షను తీసుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనుస్సును చేతబట్టి టంకారం చేస్తూ యజ్ఞరక్షణకై సర్వసన్నద్ధుడై నిలిచాడు. ఆ సమయమున శ్రీరాముడు సర్వశుభలక్షణములు కలిగి కిశోర దశయందే ఉన్నాడు. ఇంకనూ యవ్వనం అంకురించలేదు. తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏకవస్త్రమును శిఖను ధరించి ఉన్నాడు. అతడు ధనుర్ధారి అయి బంగారు ఆభరణములను దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచు దండకారణ్యమును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. నేను మేఘము వలె నల్లని శరీరము గలవాడనై మేలిమి బంగారు కుండలములను దాల్చి అదే సమయమున ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాను. నేను మిగుల బలశాలినై ఉండుటయే కాక దేవతల చేతను చావు లేకుండునట్లు వరములను పొంది ఉండుటచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును చేతబట్టి ఉన్నాను. అట్టి నన్ను చూసి శ్రీరాముడు ఏమాత్రము చెలింపక ధనుస్సును ఎక్కుబెట్టాడు. శ్రీరాముని శౌర్య పరాక్రమములను ఎరగక అజ్ఞానము వలన నేను ఇతడు బాలుడే కదా అని అనుకుని ఆయనను లెక్క చెయ్యక త్వరగా విశ్వామిత్రుని యజ్ఞవేదిక దగ్గరకు పరుగుపెట్టాను. ఇంతలో ఆ రఘువరుడు శత్రు సంహారకమైన ఒక వాడి బాణమును నాపై ప్రయోగించాడు. ఆ బాణము యొక్క దెబ్బకు నేను 100 యోజనముల దూరమునున్న సముద్రంలో పడిపోయాను. నాయనా రావణ, ఆ వీరుడు నన్ను హతమార్చుటకు సమర్థుడే అయినను అప్పుడు చంపదలపక ప్రాణములతో వదిలిపెట్టాడు. ఆయన బాణవేగమునకు నెట్టివేయబడి స్పృహలేనివాడనై గంభీరమైన సముద్రమున పడ్డాను. చాలా కాలమునకు స్పృహ వచ్చిన తరువాత తిన్నగా లంకకు చేరాను. ఓ రావణ, ఆయన కృప వలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇలా ఉన్నాను. బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను నేర్వకున్నను
ఎట్టి క్లిష్ట కార్యములనైనను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరూ ఆ వీరుని చేతిలో నిహతులయ్యారు. అందువలన నేను నిన్ను ఇలా నివారిస్తూ ఉన్నాను. అయినను ఆయనతో విరోధము పెట్టుకొన్నచో నీవు త్వరలోనే తీరని ఆపదలు పాలగుట నిజము. ఓ రాక్షసరాజా, సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములలో తేలియాడుచున్న వారును సామాజికములైన ఉత్సవములలో నిమగ్నులైన వారును అగు రాక్షసులకు సంతాపమును అనర్థములను తెచ్చిపెట్టిన వాడవవుతావు. మరియు హర్మ్యములతోడను ప్రసాదములతోడను బారులు తీరి వివిధములగు రత్నములతో అలంకృతమై కళకళలాడుచున్న లంకా పట్టణము సర్వనాశనమైపోవుటను నీవు చూడగలవు. పాపకృత్యములను ఏమాత్రమూ చేయనట్టి పవిత్రులు సైతము పాపులను ఆశ్రయించి ఉన్నచో వారు ఇతరుల పాపముల కారణంగా సర్పములతో నిండి ఉన్న మడుగులలో గల చేపల వలె నశిస్తారు. సువాసనలను వెదజల్లడి గంధములను పూసుకున్న వారును అమూల్యములైన ఆభరణములను అలంకరించుకొనిన వారును అగు సర్వైశ్వర్యములతో తులతూగుచు సుఖముగానున్న రాక్షసులు నీవు చేసిన దోషముల కారణంగా నీవు చూస్తూ ఉండగానే నిహతులైపోతారు. యుద్ధ ప్రమాదంలో ఆలుబిడ్డలను కోల్పోయిన వారును దారాపుత్రులను కలిగి ఉన్నవారును రాముని చేతిలో చావగా మిగిలి ఉన్నవారును అయిన రాక్షసులందరూ రక్షించేడు వారు లేక దిక్కులేని వారై చెల్లాచెదురై దశ దిశలకు పారిపోవుట నీ కనుల ముందే జరుగుతుంది. రావణ, నీ బంగారు లంక శ్రీరాముని శరపరంపరలకు ధ్వంసమైపోతుంది. అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతై భవనములన్నీను మాడి మసైపోతాయి. ఈ సంఘటనములన్నీను జరుగుచుండుటను నీవు చూడగలవు. ఇందులకు సందేహం లేదు. ఓ రాజా, పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరి ఒకటి లేదు. నీ అధీనములోనున్న వేల కొలది యువతలతో సుఖించుట నీకు మేలు. నీవు నీ భార్యతో హాయిగా ఉండు. నీ కులమును గౌరవమును ఐశ్వర్యమును రాజ్యమును నీకు మిగుల ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకొనుము. నిన్నే నమ్ముకొని ఉన్న నీ ప్రియపత్నులతో నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగా ఉండదలిచినచో శ్రీరాముని ఏడా అపరాధము చెయ్యొద్దు. ఓ రావణ, నీ మేలు కోరి నేను ఇంతగా నివారించుచున్నను. సీతాదేవిని బలవంతంగా అపహరించినచో నీ చతురంగ బలములన్నీను క్షీణించును. నీ ఆత్మీయులందరూ నశిస్తారు. కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతి అయి మృత్యువాత పడతావు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 38వ సర్గము సంపూర్ణం. శుభం.